నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడటంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎంపికపై దృష్టి పెట్టాయి. వైసీపీ అధినేత జగన్ 9 జాబితాలు విడుదల చేయగా, టీడీపీ జనసేన కూటమి ఒక్క జాబితాలోనే 99 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఈసారి గేమ్ చేంజర్గా ఉంటామని గట్టి నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కసరత్తును ప్రారంభించింది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అయితే అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ టికెట్స్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కావాలనుకునే వారి దగ్గర నుండి గతంలోనే దరఖాస్తులు చేసుకున్నారు. అలా ఆసక్తి చూపిన వారిలో షర్మిల ముఖాముఖి మాట్లాడుతున్నారు. బలమైన అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. కాంగ్రెస్లో ప్రజాబలం ఉన్న నేతలు చాలామంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో ప్రముఖ నేతలు ఎవరూ రాజకీయ వర్గాల్లో లేరు. కానీ కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న అనేక మంది ద్వితీయ శ్రేణి నేతలు షర్మిల నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని అనుకుంటున్నారు. అందుకే గతంలో దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఇచ్చారు. తాము చేసిన ప్రజాసేవతో పాటు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవల గురించి పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు. షర్మిల అందరితోనూ ఓపికగా మాట్లాడి వీలైనంత బలమైన నేతల్ని ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ కార్యాలయం అయిన విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ గతంలో నిర్మానుష్యంగా ఉండేది. షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకర్తల సందడి కనిపిస్తోంది. ప్రతిరోజు ఆంధ్రరత్న భవన్లో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఈసారి అంతో ఇంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని షర్మిల నమ్మకంతో ఉన్నారు. ప్రధాని మోదీ తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తర్వాత మోసం చేసినందున తాము అక్కడే ప్రతిజ్ఞ చేస్తామని షర్మిల అంటున్నారు.